ప్రస్తుతం మనం పెద్దికి సంబంధించినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ కాలేజ్ నా వెనక కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒక ప్రైవేట్ స్థలంలో అభిమాని, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే అభిమాని తన ల్యాండ్లో తనకు విగ్రహాన్ని పెట్టియాలని చెప్పేసి ఒక గద్దెను కట్టించినటువంటి నేపథ్యం. ఆ గద్దెను కట్టించినటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి ఈరోజు ఆయన దశదిన కర్మ అంటే పెద్దికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రమంతా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆయనకు సంబంధించినటువంటి గద్దెను కూల్చడం చాలా వరకు చాలా బాధాకరమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. తో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు, మాట్లాడడం ఏంటి అంటే ఈ పరిస్థితి ఏంటి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ వచ్చేంతవరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక పెద్ద లాంటి విగ్రహ ఏర్పాటు చేస్తేనే కూలగొట్టడం ఎందుకు, కన్నుపోగొట్టుకున్నటువంటి నేత కదా అంటే ఎట్లా చూస్తారో, ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు పార్టీ లెక్కన చూస్తారో లేకపోతే ఇంకేమైనా వాళ్ళు 200% పార్టీ లెక్కన చూస్తున్నారు, రాజకీయాలే చేస్తున్నారు. అందుకే మేము కూడా రాజకీయమే చేస్తాం. నీకు చేతనైతే నీ శక్తి ఉంటే ఆపుయా, మేము కూడా ఎట్లా ఏం చేయాలని అది చేస్తాం. అర్థమైందా? ఇంత చిల్లర పని చేయకు మిస్టర్ మాధవరెడ్డి. మేము కూడా ఒక క్యాబినెట్ హోదా, సహాయ క్యాబినెట్ హోదా చేసిన వాళ్ళం, ఎమ్మెల్యే చేసిన వాళ్ళం. మాకు కూడా చట్టాల మీద అదేవిధంగా రూల్స్ మీద పట్టున్న వాళ్ళం, పూర్తి అవగాహన ఉన్నోళ్ళం. ఈరోజు నువ్వు అధికారుల మీద ప్రెజర్ చేసి ఇక్కడ కూడగొట్టిస్తే అవుతుందా చెప్పు? మాకు తెలియదా? వాళ్ళ నౌకర్లు పోతే నువ్వు బాధ్యునివా? వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి చేయిస్తే లాభం? వాళ్ళ నౌకర్లు పోతే నువ్వు బాధ్యునివా? ఇవాళ ఇక్కడ కడుతున్నాం మేము. అసలు నర్సంపేట అసెంట్ ల్యాండ్, నర్సంపేట పట్టణమే అసెంట్ ల్యాండ్. మరి నర్సంపేట అసెంట్ ల్యాండ్ అయినప్పుడు నీకు మరి లేదా, నీకు గుర్తు లేదా? గతంలో కూడా ఎమ్మెల్యే చేసినావు కదా, అంత యాది లేకుండా కక్ష సాధింపు ఉంటే ప్రజలకు ఎక్కువ పని చేయి. నువ్వు ప్రజలకు ఎక్కువ పని చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి కంటే గొప్ప పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఈ చిల్లర పనులు ఎందుకు? చిల్లర పనులు చేయకు. ఇప్పుడు నువ్వు ఒక్కటి ఆపగలిగినావు, మేము 7 మండలాలలో పెడతాం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలు. ఈ ఆపేడాపుతో చూద్దాం మేము కూడా. అంటే ఇప్పుడు ఎందుకు అంటే దుంది మాధవ్ రెడ్డి రాత్రికి రాత్రి కూల్చడానికి కారణం ఏంది? ఈరోజు దశదిన కర్మ, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ లాంటి వ్యక్తులు, నేను కేసీఆర్ వచ్చిన ఈరోజు రాత్రికి రాత్రి జరగడానికి కారణం ఆయన విగ్రహాలు ప్రతి దగ్గర కనబడ్డప్పుడు ఆయన యొక్క హిస్టరీ, ఆయన చేసిన మంచితనం, పనులన్నీ గుర్తొస్తాయన్నది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కదాన్ని ముట్టుకుంటే 7 స్టార్ట్ అయినాయి, అంతే కదా? కాబట్టి నువ్వు ఎంత గిచ్చితే మేము దానికి డబుల్ బౌన్స్ బ్యాక్ అయి గిచ్చుతాం. అది మాత్రం యాది పెట్టుకో. నీకు తెలియదు ఇది కథ స్టోరీ. నీకు నర్సంపేట పరిధిలోనే ఉన్నావు. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఎంటరమైన అనుకో, లెక్కలు వేరుంటాయి. అంటే ఎందుకు ఇక్కడ ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ మెడికల్కి సంబంధించినటువంటి ఆసుపత్రి ముందర పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? నర్సంపేట వాళ్ళు మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్కు రావాలంటే ఎంజం కానీ కాకతీయ మెడికల్ కాలేజ్కి రావాలి. దీని ఉద్దేశం ఏంది? 6 జిల్లాలు ఎందుకు చేసుకున్నాం మనం? విస్తీర్ణం తక్కువ ఉండాలి, అందుబాటులో ప్రజలకు సేవలు ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు కూడా జిల్లా కూడా చెప్పుకున్నాం. కారణం మాకు ఇప్పుడు ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కాకతీయ మెడికల్ కాలేజ్ అవైలబిలిటీ ఉంది, మాకు ఉంది. కాబట్టి మీతో ఎవరికి పోవాలి? ధర్మారెడ్డి గారికి పోవాలన్నా, ఆరు రమేష్ గారికి పోవాలన్నా, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి పోవాలన్నా, నాకు ఆల్రెడీ ఉంది. కాబట్టి పోవాలన్న దాంట్లో ఈయన కొట్లాడి, మామూలు కాదు, కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా మీకు, కొట్లాడి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మాకు ఇవ్వండి, నర్సంపేట ప్రజలకు ఇది అవసరము. ఆ చుట్టుపక్కల ట్రైబల్స్ కూడా ఉన్నారు చాలా మండలాలు, కాబట్టి వాళ్ళందరికీ అవసరం కాబట్టి ఇక్కడ ఇవ్వండి అని కొట్లాడి తెచ్చిన నాయకుడే పెద్ద సుదర్శన్ రెడ్డి. మరి ఇక్కడికి రావాల్సిన ఆవశ్యకత, అవసరం ఆయన తెచ్చింది కాబట్టి నువ్వు కనీసం ఇనాగ్రేషన్లో పేరు పెట్టలేను. నువ్వు ఎంత కుట్ర ఉన్నావు, ఎంత కుళ్ళు ఉన్నావు, ఇనాగ్రేషన్లో పేరు పెట్టవు నువ్వు. అర్థమైందా? నీకే చెప్పేది, ఇనాగ్రేషన్లో పేరు పెట్టవు. పేరు పెట్టకుండా అవుతుంది. ఇక్కడ విగ్రహం పెడతాం, ఆపు చూస్తాం. నువ్వు ముట్టుకో చూద్దాం. ఇక ఇప్పటి నుంచి ముట్టుకో, ఎక్కడైనా పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాలను ముట్టుకో చెప్తావు. అంటే కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేను అధికారం తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాదని పెడుతుందా? అంటే అంత ఆపేంత ఉందా? రాత్రి ఇక్కడ కూలగొట్టారు కదా, అంటే మిగతా చోట్ల కూలగొట్టే అవకాశాలు ఉంటాయి కదా, అధికారులు వాళ్ళు కదా. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ ముట్టుకోమాను, ముట్టుకుంటే మేము ఇక్కడికి రాము, ఎక్కడికి పోతామో చెప్తాం. అర్థమైందా? ఇక్కడ ముట్టుకోమాను, మళ్ళీ ఎక్కడెక్కడికి పోతామనేది చెప్తాం. అది ఫైనల్గా ఒకటి చెప్పండి నరేంద్ర అన్న, అంటే ఎట్లుంటుండే మీతో సన్నిహితం, ఎట్లుంటుండే ఉద్యమ? చాలా అత్యంత ఆప్తుడు బ్రదర్, నాకు అత్యంత ఆప్తుడు. 2009 నుంచి ఇద్దరం బాగా కలిసి మెలిసి అన్ని కార్యక్రమాలు కూడా ఇద్దరం కలిసి ఉండేది. బాగా అటాచ్మెంట్ ఇద్దరికి, చాలా అటాచ్మెంట్. నేను కూడా హాస్పిటల్లో పడ్డప్పుడు నా కోసం తప్పించినటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఒకటే ఏం చెప్తున్నామంటే,
బంధుత్వాలు వేరు, బాంధవ్యాలు వేరు. ఒక నాయకుడు చనిపోయిన మీద రాజకీయాలు ఏంది? చిల్లరగాలు కాకుంటే చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు ఏంటి చెప్పండి? బ్రదర్ ఎక్కడైనా ఉంటుందా చనిపోయిన వాళ్ళు? ఎంత చెడ్డోడు కానీ చనిపోతే అయ్యో పాపం అంటారు. నువ్వు గింత కఠినాత్మం లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకుంటాం అనుకుంటావా ఏంటి? పార్టీ అయిపోయింది అనుకుంటావా ఏంది? 100 రెట్లు పెంచుతాం ఇక్కడ, ఏమనుకుంటాలో 100 రెట్లు పెంచకుండా అడుగు. అంటే వరంగల్ జిల్లాలో పెద్ద సుదర్శన్ లేని లోటు ఏమైనా కనిపిస్తుంది అన్న ఫ్యూచర్లో? కానీ 100% ఉంటుంది. దాన్ని ఎవరు పూడ్చలేరు. సుదర్శన్ అన్న చేసిన త్యాగం, సుదర్శన్ అన్న ఇచ్చినటువంటి టైం బాండు, సుదర్శన్ అన్న ఉన్నంత లాయల్గా దాన్ని టైమును వ్యక్తిని సమకూర్చలేం మనం. ఆల్టర్నేట్గా పెద్దలు కేసీఆర్ గారు వారు నిర్ణయం తీసుకొని చేస్తారు. కాబట్టి ఇక్కడ వ్యవస్థ ఉన్నది కదా, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మేము సహచరులుగా మా అందరికి అవసరమే కదా. అట్లా ఒక్కలం కాదంతా గుంపు వస్తాం. ఇక్కడ నర్సంపేటకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు. అంటే ఇక్కడ భూమి పూజకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు జరిగింది, గద్దె నిర్మించి ఈరోజు దశదిన కర్మ. ఈ రాత్రి కూలగొట్టుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఉన్నది ఐసోన్ రాజకీయం ఇట్లా కూలగొట్టేది ఇట్లా చేసేది. నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారు రాజకీయం మొత్తం కూడా పోరాటాలతోటే మొదలైంది. ఉన్న రోజులు తెలంగాణ కొరకు పోరాటం చేశారు. మొన్న చివరికి చావు కూడా 5 రోజులు పోరాటంతో తెచ్చుకున్నాడు. ఇవాళ మేము మా అన్నగారు పోయిన బాధలో ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ముందే పెట్టాలి, తను తెచ్చిన కాలేజ్ ముందు తన పేరు లేదు, కనీసం ఇక్కడ జ్ఞాపకార్థమైన మా సొంత భూమిలో మేము పెట్టుకుంటుంటే దీన్ని కూడా రాజకీయం చేసేసి ఇది కూడా మేము పోరాటం చేసే ఇవాళ విగ్రహం పెట్టుకోవాల్సిన స్థితి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం విగ్రహానికి ఇంత రాజకీయ కక్ష అయితే అవసరం లేదు. ఇక్కడ మేము ఏదో కాంప్లెక్స్ కట్టట్లేదు, ఇల్లు కట్టట్లేదు, వ్యాపారం చేయట్లేదు. కేవలం ఒక మంచి వ్యక్తి గురించి తను తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ముందు జ్ఞాపకార్థం కొరకు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఇంత భయంకరమైన పరిస్థితిని ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ల్యాండ్ ఎవరిదన్న? ల్యాండ్ నాది, మీ ల్యాండ్? మాది. ఇది మీ ల్యాండ్ అయితే మరి మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిరా? నోటీసులు మేము 5 రోజుల క్రితం ఇక్కడ ఇదే పెద్దలతోటి పార్టీ అందరితో సమక్షంలో ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము. అప్పటి నుంచి మేము గద్దె నిర్మాణం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేమే కట్టించినాము, విగ్రహం కూడా తీసుకొచ్చుకున్నాము. ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమం అయిపోయింది. ఇవాళ పెద్దలు హరీష్ రావు గారు, కేటీఆర్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో తనకి ఇవాళ విగ్రహ ప్రతిష్ట చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము 5 రోజులనే వ్యవధిలోనే ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చుకొని ఇవాళ కార్యక్రమం చేసుకున్న దాంట్లో ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేస్తారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో మాకు ఎలాంటి నోటీసు కానీ సమాచారం కానీ ఇవ్వకుండా వాళ్ళు కూల్చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్ అంటున్నారు, మరి దీని చరిత్ర ఇక్కడ నర్సంపేటలో దాదాపుగా 75% భూములన్నీ కూడా అసైన్ ల్యాండ్సే. గతంలో సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ మెడికల్ కాలేజీలో ఉన్న ల్యాండ్ కూడా అసైన్ ల్యాండే. అక్కడ రైతులు వాళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి దొడ్డమోహన్ రావు గారితో ఒక్కొక్క ఎకరానికి 5 నుంచి 15 లక్షల వరకు భూమి కొని అది గవర్నమెంట్కి దానం చేసి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టించారు. మరి అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎట్లా అవుతుంది? ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా జరుగుతున్నది, ప్లాటింగ్ జరుగుతున్నది, ఇక్కడ కడుతున్నటువంటి నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా అసైన్ ల్యాండ్సే. ఇవన్నీ కూడా కొని మా అన్నగారు గవర్నమెంట్కి దానం చేశారు తప్పించి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న భూములు కావు ఇవి. అంటే ఒక పెద్ద సుదర్శన్ అనగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎట్లుంటున్నాయి అన్న మీ అనుబంధం? మేమిద్దరము ఒక తల్లిలో పుట్టకపోయినా కూడా మీ ఇద్దరు అన్నదమ్ములమే. ఆ ప్రేమతోటి నేను ఇక్కడ ఖచ్చితంగా మా అన్నగారి జ్ఞాపకార్థం పెట్టాలి. దేనికంటే ఆయనకు ఎన్నోసార్లు మేము చర్చించుకున్నప్పుడు కూడా మెడికల్ కాలేజ్ శిలాపలకం మీద నా పేరు లేదని చెప్పేసి ఆయన కళ్ళలో నేను బాధ చూసినా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలని నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు శిలాపలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కారణం అదే నర్సంపేటకు వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఆయనదే కదా, ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, మాజీ ముఖ్యమంత్రి నర్సంపేటకి ఏం కావాలి సుదర్శన్ అంటే నాకు మెడికల్ కాలేజ్ కావాలి, నా పిల్లలకు కావాలి, నా ప్రజలకు కావాలని. మరి ఆయన పేరు లేకపోవడం ఏంది దీంట్లో? ఇది కాలేజ్ ఓపెనింగ్ అయ్యే నాటికి దురదృష్టవశాత్తు మా అన్నగారు ఎమ్మెల్యే గారు కాదు, మనం ప్రభుత్వంలో లేవు. దానికి గాను వాళ్ళు ఎక్కడ కూడా తన పేరును ఉచ్చరించకుండా ప్రారంభం చేసుకున్నారు. కనీసం ఒక వారం రోజులు పాపం చాలా ఇబ్బందిగా గురయ్యాడు ఇక్కడ. ఇప్పుడు అధికారులు చెప్పిన కడతామంటారు, మరి కడతారా?
ఇక్కడ మేము ఖచ్చితంగా పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ అందరూ కూడా మమేకమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది బరాబర్ కట్టడమే. మనం ఏమి దుర్మార్గమైన పని చేయట్లేదు. కేవలము మన పెద్దలు మాజీ శాసనసభ్యులు సోషంటి గారు విగ్రహం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది ప్రజల ఆంక్ష. ఇది ఖచ్చితంగా కట్టే తీరుతాం. ఇది నేను ఈ రోజు మరికొద్ది సేపట్లో ఓపెన్ కావాల్సినటువంటి విగ్రహ ఆవిష్కరణ సడన్ గా గద్దె కూల్చేసిన మీకు ఇన్ఫర్మేషన్ రాగానే ఏమనిపించింది అన్న? రాత్రి మేము అందరం కూడా చాలా బాధపడ్డాము. అంటే రాత్రి మేము 9 గంటలకు డెకరేషన్ చేద్దామని చెప్పేసి డెకరేషన్ వాళ్ళని కూడా మేము తీసుకురావడం జరిగింది. ఆ టైంలో మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది గద్దె కూలగొట్టారని చెప్పేసి. అప్పుడు పార్టీ వాళ్ళందరితో కూడా తోటి కూడా చర్చిస్తుంది. అంటే ఈ రాత్రి ఇప్పుడైతే ఓపిక పట్టండి, ఉదయం మన పెద్దలు వస్తారు, వాళ్ళ ఎలా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ముందుకు పోదామని ఉదయం పెద్దలు దయాకర్ రావు గారు, వినోద్ కుమార్ గారు, ఇప్పుడు నరేందర్ గారు కూడా వచ్చారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకెళ్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు వస్తున్నారు. వస్తున్నారు.